ఉప్పు మన ఆహారానికి రుచిని అద్దే మాట నిజమే. కానీ మనం ఆ రుచికి అతిగా అలవాటు పడిపోయి ప్రతిరోజు ప్రతి పూట ప్రతి పదార్థంలో అవసరానికి మించి ఉప్పును తినేస్తూ పోతే రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చి పడతాయి. మితిమీరిన ఉప్పు వాడకం వల్ల ముఖ్యంగా రక్తపోటు పెరిగిపోతుంది. రక్తపోటు పెరగటం అంటే కిడ్నీలు, గుండె, మెదడు వంటి కీలక అవయవాలు ప్రమాదంలో పడ్డట్టే. ఉప్పు వాడకం ఎక్కువైతే రక్తంలో సోడియంతో పాటు నీటి శాతం కూడా పెరిగిపోతుంది. ఈ వ్యర్థాలను వడబోయటం అనేది మన కిడ్నీలకు భారంగా మారుతుందని చెబుతారు నిపుణులు. ఈ నేపథ్యంలో ఉప్పు వాడకంతో కిడ్నీలకు ఎలా ముప్పు పెరుగుతుందో, ఉప్పు వాడకంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కూరల్లో తగినంత ఉప్పు లేకపోతే తినలేం. ఉప్పు కాస్త తక్కువైనా ఆ వంటకం రుచిగా ఉండదు. అలాని రుచి కోసం ఉప్పును అతిగా వాడితే అది మన ఆరోగ్యానికి పెను ముప్పుగా పరిణమిస్తుంది. ఉప్పును అతిగా తింటే ముంచుకొచ్చే తొలి ముప్పు రక్తపోటు పెరిగిపోవటం, ఆపై అది కిడ్నీలు దెబ్బతీయటం మొదలుకొని గుండె జబ్బులు, పక్షవాతం వరకు ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా పరిమితికి మించిన ఉప్పు వాడకం అనేది కిడ్నీలకు పెను ముప్పుగా పరిణమిస్తుంది. ఉప్పును ఎక్కువగా తీసుకోవటం వల్ల రక్తంలో సోడియం పాళ్ళు పెరుగుతుంది. దీంతో సోడియం శాతాన్ని నియంత్రించటానికి రక్తంలో నీటి శాతం పెరుగుతుంది. ఇది క్రమంగా రక్తనాళాల గోడలపై ఒత్తిడిని పెంచుతుంది. ఈ పరిణామం మూలంగా రక్తనాళాల్లోని క్యాపిలరీలు అనే అతి సన్నటి కేశ నాళికలు చిట్లిపోయే ప్రమాదం ఉంటుంది. రక్తంలో ఓవైపు సోడియం, మరోవైపు నీటి శాతం పెరగడంతో వీటిని వడపోయటానికి కిడ్నీలు ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఇవన్నీ దీర్ఘకాలంలో కిడ్నీలు దెబ్బతినిపోయేలా చేస్తాయని చెబుతారు నిపుణులు. కిడ్నీ జబ్బుల్లో మనం చూసుకుంటే ప్రధానమైన కారణాలు వచ్చి షుగర్ కానీ బీపీ కానివ్వండి. వీటిల్లో మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ అంటారు. మనకి పరమైన మార్పుల వల్లనే ఎక్కువగా మన కిడ్నీకి సంబంధించిన జబ్బులు అనేవి చూస్తున్నాం. వీటిలో ప్రధానమైనది షుగర్, బీపీ. వీటి రెండిటికి ప్రాధాన్యత ఎక్కువ ఉందన్నమాట. సో ఈ ఉప్పు యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, మనకి ఉప్పులో ఉండేది సోడియం క్లోరైడ్ అంటారు. ఆ సోడియం అనేది మనకి రక్తపోటుని పెంచేదానికి ఎక్కువగా దోహదపడుతుంది. అదే కాకుండా ఆ యొక్క ఎఫెక్ట్, ఆ బ్లడ్ ప్రెషర్ యొక్క ఎఫెక్ట్ కిడ్నీలో మనకి గ్లోమెరులస్ అనే ఫ్యాక్టర్ ఒక కాంపోనెంట్ ఉంటుంది. అంటే కిడ్నీలో ఒక యూనిట్ని నెఫ్రాన్ అంటారు. ఆ నెఫ్రాన్లో ప్రధానమైన భాగం గ్లోమెరులస్ అంటారు. ఈ గ్లోమెరులస్ అనేది ఏంటంటే రక్తాన్ని ఫిల్టర్ చేసే ప్రధానమైన భాగం. అది ఏం చేస్తుందంటే ప్రెషర్ని కూడా కంట్రోల్ చేయడానికి దోహదపడుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఉప్పు వల్ల బీపీ అనేది పెరుగుతుందో కిడ్నీలో ఉండే ప్రెషర్, ఇంట్రాగ్లోమ్యులర్ ప్రెషర్ అంటారు, అది కూడా పెరగడం జరుగుతుంది. సో వీటి వల్ల ఏంటంటే పోను మన కిడ్నీ యొక్క ప్రభావం యొక్క ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది, పనితీరు అనేది తగ్గుతుంది, ఫిల్టరింగ్ కెపాసిటీ అనేది తగ్గుతుంది. పోగ దీనివల్ల ఏంటంటే కిడ్నీ యొక్క పనితీరు తగ్గడం జరుగుతుంది. కిడ్నీలో ఉండే నెఫ్రాన్లు ఇప్పుడు సుమారుగా మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ ఉంటాయి కిడ్నీలో. వీటిల్లో పోగ ఈ ప్రెషర్ యొక్క ఎఫెక్ట్ వల్ల ఈ నెఫ్రాన్స్ అనేటివి డ్యామేజ్ పోతూ జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఒక 10 సంవత్సరాలు లేక 20 సంవత్సరాల తర్వాత కిడ్నీ పనితీరు ముందు కిడ్నీ పనిచేసే దాంతో పోలిస్తే ఒక 50 నుంచి 60% పనితీరు అనేది తగ్గడం జరుగుతుంది. అన్లెస్ మనం ఆ బీపీని కంట్రోల్లో ఉంచుకోవడం, సాల్ట్ ఇంటేక్ని అంటే ఉప్పు తీసుకునే మోతాదుని తగ్గించకపోతే పోను 2 కిడ్నీలు డ్యామేజ్ అయిపోయి డయాలసిస్ చేసే సిచ్యువేషన్కి వస్తుంది అన్నమాట. ఉప్పు యొక్క ఎఫెక్ట్ ప్రధానంగా మన శరీరం మీద బీపీ పెంచడానికి పనిచేస్తుంది. ఈ బీపీ యొక్క ఎఫెక్ట్ కిడ్నీ పనితీరు మీద కూడా ప్రభావాన్ని చూపుతుంది అన్నమాట. అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. ఇది ఉప్పుకు అతికినట్టు సరిపోతుంది. ఆహారంలో ఉప్పు వాడకం ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుంది. ఫలితంగా గుండె జబ్బు, పక్షవాతం ముప్పులు పెరిగిపోతాయి. కాబట్టి ఉప్పు వాడకాన్ని తగ్గించాలని నిపుణులు చాలా కాలంగా చెబుతున్నారు. దీన్ని కొద్ది మోతాదులో తగ్గించినా పెద్ద ఫలితం కనపడుతుంది. రోజుకి 3 గ్రాముల ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే పక్షవాతం, గుండెపోట్ల ద్వారా సంభవించే మరణాల రేటు 75 నుంచి 80% పడిపోయినట్టు ఫిన్లాండ్లో జరిగిన అధ్యయనంలో తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారం అన్ని రకాల ఆహార పదార్థాల నుంచి రోజుకి 5 గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పును తీసుకోకూడదు. కానీ మన దేశంలో రోజుకి సగటున 9 నుంచి 12 గ్రాముల వరకు తింటున్నారు.
ఉప్పు మూలంగా శరీరంలోంచి నీరు బయటకు పోకుండా లోపలే ఉండిపోతుంది. దీంతో రక్తం పరిమాణం పెరుగుతుంది. దీన్ని పంపు చేయటానికి గుండె మరింత బలంగా పనిచేయాల్సి వస్తుంది. ఎక్కువగా ఉన్న సోడియాన్ని బయటకు పంపించటానికి మూత్రపిండాలపైన అధిక భారం పడుతుంది. సోడియం వాడకాన్ని రోజుకి సుమారు 2.2 గ్రాములు తగ్గిస్తే 10 ఏళ్ల కాలంలో 2.8 లక్షల నుంచి 5 లక్షల మంది ప్రాణాలను కాపాడగలిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉప్పు వాడకం మీద గైడ్లైన్స్ అనేటివి ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఓవరాల్గా మనకి సోడియం క్లోరైడ్ అనే ఉప్పు ద్రవణం అనేది 5 గ్రాములకు మించి తీసుకోకూడదు. అది ఓవరాల్గా ఆహారం మనకి 24 గంటల భోజనంలో కలుపుకొని మొత్తం మీద తీసుకోవాల్సిన ఉప్పు ఇది. సో వీటిల్లో ఇంకా ప్రధానంగా ఏంటంటే మనకి ప్రాసెస్ ఫుడ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిప్స్ కానీ బిస్కెట్స్ కానీ వీటిల్లో ఏంటంటే ఉప్పు అనేది ఆల్రెడీ దాంట్లో యాడ్ చేయబడి ఉంటుంది. సో అందువల్ల మనం ఎంత ఉప్పు తీసుకుంటున్నాం అన్నది మెజర్ చేయడం కష్టమవుతుంది ఇలాగ మనకి ప్రాసెస్ ఫుడ్స్ తీసుకున్నందువల్ల. సో అందువల్ల నా యొక్క ప్రధానమైన అడ్వైస్ ఏంటంటే ఇలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయడం. తర్వాత వంట చేసే దాంట్లో చాలా తక్కువ మోతాదులో ఉప్పు తీసుకునగలిగితే ఓవరాల్గా మనం తీసుకున్న ఉప్పు మోతాదుని తగ్గించుకోగలవచ్చు. కిడ్నీకి సంబంధించి ఇబ్బంది ఆల్రెడీ మొదలై ఉన్నవాళ్ళు లేకపోతే గుండెకి సంబంధించి ఇబ్బంది ఉన్నవాళ్ళు ఇంకా తక్కువ ఉప్పు తీసుకోవడాన్ని తగ్గించడం మంచిది. అలాంటి ఇబ్బంది ఏమీ లేని వాళ్ళు కూడా 30 ఏళ్ళు దాటిన తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ అంటారు, అంటే జీవనపరమైన మార్పులు ఫాలో చేయాల్సిన వాళ్ళలో ఉప్పు అట్లీస్ట్ 5 గ్రాముల కంటే తక్కువ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీంతో పాటు చిన్న చిన్న మార్పులు అనేటివి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం. వారానికి 5 రోజుల్లో ఒక రోజుకి 30 నిమిషాలు, అంటే వారానికి అట్లీస్ట్ 150 నిమిషాలు అట్లీస్ట్ చిన్నపాటి వాకింగ్ కానీ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఇంకా ఎక్సర్సైజ్ డ్యూరేషన్ పెంచుకోవడం కానీ నిదానంగా. సో ఈ రకమైన లైఫ్ స్టైల్ చేంజెస్ మార్పులు చేసుకున్నందువల్ల మనకి బీపీ కానీ లేకపోతే ఓవరాల్గా శరీరం యొక్క బరువుని కానీ నియంత్రణలో ఉంచుకోవచ్చు. చాలామందికి ఏంటంటే మిస్కన్సెప్షన్ ఒకటి ఉంది, ఏంటంటే మనకి కిడ్నీకి సంబంధించి ఇబ్బంది ఉన్న వాళ్ళు పూర్తిగా ఉప్పు మానేయాలి, అసలు ఉప్పు తీసుకోకూడదని. అది తప్పండి. అలాగే ఉప్పు పూర్తిగా మానేయడం కూడా మంచిది కాదు. ఎందుకంటే మనకి శరీరంలో సోడియం అనేది చాలా అవసరం. అది అట్లీస్ట్ మనకు కావాల్సిన మోతాదులో ఉండాలి. దాని లెవెల్ అనేది 135 నుంచి 145 మిల్లీ ఈక్వలెంట్స్ 1 లీటర్కి ఉండాలి. సో మనకి ఎక్కువ కాలం అసలు ఉప్పు పూర్తిగా మానేసినందువల్ల సోడియం అనే లవణం తగ్గిపోవడం జరుగుతుంది. సో వీటిల్లో ఏంటంటే మనిషి దాని యొక్క ప్రభావం ఎక్కువ కాలం ఉప్పు తగ్గిపోయినందువల్ల దానివల్ల నరాల మీద ఇబ్బంది కలగడం, నడవడం కష్టమైపోవడం, కింద పడిపోవడం ఇలాంటి సమస్యలు రావచ్చు అన్నమాట. సో అందువల్ల మనం రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉప్పు తగిన మోతాదులో, కిడ్నీకి సంబంధించి ఇబ్బంది ఉన్న వాళ్ళు 2 నుంచి 3 గ్రాములు ఒక రోజుకి, కిడ్నీ ఇబ్బంది లేని వాళ్ళు, బీపీ షుగర్ లేని వాళ్ళు మ్యాక్సిమం 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవచ్చు. మితిమీరిన ఉప్పు వాడకం అనేది రక్తపోటును పెంచి కిడ్నీలు దెబ్బతినిపోయేలా చేస్తుంది. అంతేకాదు, గుండె జబ్బులు, పక్షవాతం వంటి ప్రమాదకర సమస్యలకు ఉప్పు పరోక్షంగా కారణమవుతుంది. కాబట్టి ఉప్పు వాడకాన్ని పరిమితం చేయటం మనందరి కర్తవ్యం. సాధ్యమైనంత తక్కువ ఉప్పు తినటం అలవాటు చేసుకోవటం ఉత్తమం. భోజనాల బల్ల మీద ఉప్పు డబ్బా పెట్టుకుని పదార్థాల్లో మజ్జిగ, పెరుగుల్లో కలుపుకుని తినటం మానేయాలి. కూరగాయలు, పచ్చళ్ళు, ఉప్పులో నానబెట్టి ఎండబెట్టే పదార్థాలు, ఉప్పు చేపలు, మజ్జిగ, మిరపకాయల వంటివి బాగా తగ్గించాలి. అయోడిన్ కలిపిన ఉప్పుని వాడటం 2 విధాలా లాభం. ముఖ్యంగా తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి. ప్యాకెట్లలో లభ్యమయ్యే పదార్థాల్లో ఉప్పు చాలా ఉంటుంది. వీటిని బాగా తగ్గించేయాలి. రుచి కోసం ఉప్పు మీద ఆధారపడకుండా వీలైనప్పుడల్లా వెల్లుల్లి, అల్లం, నిమ్మరసం, వెనిగర్, మిర్చి వంటివి కలుపుకోవచ్చు. అసలు కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, పప్పుల వంటి సహజమైన పదార్థాల్లో కూడా కొంత సోడియం ఉంటుంది. ఈ రూపంగా మనం రోజు దాదాపు 300 నుంచి 400 గ్రాముల వరకు ఉప్పును తింటామని అంచనా. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోవటం చాలా అవసరం.